ఆయన బొక్కలే ఉన్నాయి కానీ గట్టోడు తాగుబోతున్నాడు, సావురా అన్నాడు, ఫామ్ హౌజుల్లో పంటున్నావు రా అన్నాడు. ఎన్నో మాటలు తిట్టిండు బిడ్డ. తిట్టినా గాని వాళ్ళు ఏమనలేదు. కేటీఆర్ ను పట్టుకొని ఎడతాడు. పంచుకొక్కలు ఉన్నది బిడ్డ ఏమేమో మాట్లాడుతుంది వాళ్ళని. ఆడిదాని సాహసం ఏం సాహసం బిడ్డ. రేవంత్ వచ్చి ఏం చేస్తుండు? 6 గ్యారంటీలు అన్నాడు, ఒక్క గ్యారంటీ కూడా లేదు. కేసీఆర్ రావాలే, వత్తడు చూడు, నువ్వే వత్తడు చూడు. దండోడు ఉట్టోడు కాదు, మా అక్కడోడే, మా కేసీఆర్ వస్తాడు. చూడు నువ్వు. ఈ ముసలిది ఏమన్నది ఈడ ఇత్తిరి చేసేది దాన్ని నువ్వే అంటావు. కేసీఆర్ తప్పక వస్తాడు. కేసీఆర్ చేసిండు అంతా, అన్ని చేసిండు. ఆయన చేసినది లేనే లేవు, అన్ని చేసినాయి. అన్ని తయారు పెడితే ఈయన వచ్చిండు. ఈయన వచ్చి 6 గ్యారంటీలు అన్నాడు, ఒక్క గ్యారంటీ కూడా లేదు. రైతు బంధు, మళ్ళా కళ్యాణ్ లక్ష్మి, ముసలిళ్ళకు పింఛని పెంచుతా అన్నాడు, ఏవి లేవు. ఏడా కేసీఆర్ 2000 పెంచిండు, గవ్వే 2000 ఇస్తుండు. ఆయన 4000 ఇస్తానని ఏడ 4000 ఇస్తుండు. ఇతనే లేకపోయా ఆ సన్న బియ్యం ఇస్తుండు, కుక్క బుక్కని బియ్యం ఇస్తుండు. ఏం మంచిగా చేస్తుండు ఈయన. రేవంత్ వచ్చి ఏం చేస్తుండు? అట్లా అంటుండు. 6 గ్యారంటీలు మీరే చూడండి. 6 గ్యారంటీలు ఇస్తుండా? తులం బంగారం ఇస్తుండా? కళ్యాణ్ లక్ష్మి ఇస్తుండా? పోరగండ్లకు సైకిల్లో ఉన్నాడు చూడు, కూటాల్లో ఉన్నాడు, ఇచ్చిండా? ఏవి లేకనే కళ్ళల మీద ఏడుతుర్రు లోకమంతా. పల్లెటూర్లల్లా వడ్లు కొనకుండా పత్తి అంతా పాడైపోతుంది. పత్తి మొత్తము ఓడి చచ్చేటోడు చస్తుండు. ఇక వ్యవసాయం చేసినోడు ఎట్లుంటాడు? ఆ పంట పండితేనే నేను బతుకుతా అన్న ఆశ ఉంటుంది దానికి. ఆ ఆశ అంతా నిరాశ కాబట్టి నువ్వు కొనవైతే ఇంకొని కొననిత్తలేకపోతే వాళ్ళ ఏడుపు నీకు ముట్టదా? గొడగొడ ఏడుతురు కళ్ళల మీద పెట్టి. అవి వర్షాలు పడంగా ఎట్లా కొట్టుకుపోయినది బిడ్డ, మస్తు కొట్టుకుపోయి. అడ్లు, మక్కలు, జొన్నలు మొత్తం కొట్టుకుపోయి. పత్తి ఏరుకొని వస్తే మొత్తం బూజు ఎక్కే. ఏం మంచిగా చేస్తుండు రేవంత్. అవు మరి కేసీఆర్ వస్తాడు చూడు. దండోడు ఉట్టోడు కాదు, మా అక్కడోడే, మా చిద్దిపట గట్టోడు. ఆయన బొక్కలే ఉన్నాయి కానీ గట్టోడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? అయిపోయింది కేసీఆర్ పని, కట్టబట్టుకుంటూ ఫామ్ హౌస్ లో పడ్డాడు. అయ్యో ఎట్లా బిడ్డ, ఊపిరి ఉన్నంతసేపు ఊపుతానే ఉంటాడు ఆయన. ఊపిరి పోయినాక ఎవడన్నా బతకని, కానీ ఊపిరి ఉన్నంతసేపు ఆయన రేవణం అంత ఎత్తేసిండు. ఈ టీవీలలో చూసినాం బిడ్డ. ఆయన రేవణం మొత్తం తాగుబోతూ ఉన్నాడు, సావురా అన్నాడు, అందులో ఫామ్ హౌజుల్లో పంటున్నావు రా అన్నాడు. ఎన్నో మాటలు తిట్టిండు బిడ్డ. తిట్టినా కానీ వాళ్ళు ఏమనలేదు. మళ్ళీ మార్చేబాబియలే ఇన్నరు, ఇడిసబెట్టారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గెలుస్తాడు. బయటకు వస్తాడా మళ్ళీ? ఇప్పుడు కొట్లాడతారటగా. వస్తాడు కేసీఆర్, వస్తాడు. పొద్దుగా అననే పడే కేసీఆర్ అది కార్లో తీసుకొచ్చారు, మీటింగ్ పెట్టించారు, కార్లో తీసుకొచ్చారు. ఆయన వస్తేనే ఇవన్నీ మంచిగా అవుతాయి, లేకపోతే లేదు. కేసీఆర్ రావాలే, వత్తడు చూడు, నువ్వే. అయ్యా ఇప్పుడు మంచిగా, ఇప్పుడు నీ అంగి మంచిగా చేస్తేనే ఈ ముసలిది మంచిగా చేస్తుందని ఇడికి వస్తావు. మరి ఆయన మంచిగా చేస్తేనే జనం అంతా ఆయన అది చేస్తారు. మరి లేకపోతే ఎందుకు అది చేస్తారు? ముసలి దగ్గరికి వస్తే అంత ముడతా ఏం మంచిగా చేయదు అని మళ్ళీ వస్తావా? అది కూడా గంతే. మరి కాయిద కానులు ఆయనకి ఎరుక బిడ్డ. అన్ని కాయిదాలు, అన్ని విషయాలు ఆయన గుర్తు. ఏ మనిషికి ఎట్లా చూడాలి, ఏ రాయికి ఏం ఎట్లా చేయాలి, నీళ్ళు ఎటు ఇవ్వాలి, ఎటు తేవాలి అన్న వాళ్ళకు దారిలో తెలివయా. 12 మంది మాల్యం వాళ్ళ దగ్గర. ఇక 12 మంది మాల్యంలా నువ్వు చెప్తే నీ మాటనే, ఆయన చెప్తే ఆయన మాటనే, నేను చెప్తే నా మాటనే, ఎటు చేరదు ఇంట్లో. ఇక అది ఆయన పేరేందో హరీష్ రావును పట్టుకొని తిరుగుతాడు. కేసీఆర్ కొడుకును కేటీఆర్ను పట్టుకొని ఎడతాడు. ఇప్పుడు బిడ్డ ఏమో మాట్లాడుతుంది, మన పంచుకొక్కలు ఉన్నది బిడ్డ ఏమేమో మాట్లాడుతుంది వాళ్ళని. మరి ఎట్లా మాట్లాడుతుంది? వాళ్ళు ఉప్పు తిని వాళ్ళ పప్పు తిని అట్లా మాట్లాడతారా బిడ్డ? వాళ్ళు
ఇగో వాళ్ళు నన్ను ఎంతెంత నా మనసులు ఉన్నారో అంతమందిని నేను ఏం చేయని అది చేస్తా అన్నది కవిత అన్నది. కవిత అంటది. అట్లా అంటారా బిడ్డ? ఇప్పుడు కేసీఆర్ బిడ్డవు, కేసీఆర్ మాట మాట్లాడతావా నువ్వు లోకం మాట మాట్లాడతావా? నేను గెలుస్తా నువ్వేం ఆడిదాని సాహసం ఏం సాహసం బిడ్డ? ఎన్నొద్దులు ఉన్నావు అది పుట్టి సాహసమే. అంతేనా? కేసీఆర్ బిడ్డే కదా మరి, మొండిది కదా ఆమె కూడా. అట్లా మాట్లాడతారా మరి? ఆర్ఎస్ రావుని అట్లా మాట్లాడతారా? ఆడు పాలు పెరుగు అమ్మేటోడు ఏం పేరు ఉండే మల్లారెడ్డిని అట్లా మత్తుగా కొన్నాడు, మత్తుగా సంపాదించాడు అని వాడిని తిట్టుడు, ఈ రేవంతుని తిట్టుడు. రేవంతుని తిడతలేదు, హరీష్ రావును వీళ్ళందరూ తిడుతుంది. గట్లా తిడతారా బిడ్డ? ఆమె ఉప్పు వాళ్ళ ఉప్పు వాళ్ళ పప్పు వాళ్ళ చెట్టు కింద నిలబడి ఇన్ని రోజులకోలే ఇప్పుడు వాళ్ళని తిడతావు నువ్వు. తప్పే అంటావు కవిత కాదా? తప్పు కదా బిడ్డ? అట్లా తిడతారా? ఇప్పుడు నువ్వు ఇంకోనికి సంత దొరికిపోయా. ఇప్పుడు ఇంటి రేవనమంతా ఇంటోడు పోయి దొంగల్లో కలిసినాక అంత దొంగలు మోపోతారు. ఇక అగో కవిత మాట నుండ్రి, అగో కవిత మాట నుండ్రి అని పబ్లిక్ అనబట్టి అట్లనే చేస్తారా బిడ్డ? అది లాస్ట్ ఒక మాట ఏం చెప్తావు మీ కేసీఆర్ గురించి? మా కేసీఆర్ వేస్తాడు. చూడు నువ్వు ఈ ముసలిది ఏమన్నది ఇస్త్రీ చేసేదాన్ని నువ్వే అంటావు. కేసీఆర్ తప్పక వస్తాడు. పల్లెటూరు మొత్తము ఆయన పట్ల ఉన్నది. మరి పల్లెటూరు మొత్తం ఆయన పట్లనే ఉన్నది. ఈ హైదరాబాద్ కాక పల్లెటూరు మొత్తం పట్నం ఇడిసబెట్టి పల్లెటూరు అంతా ఆయన పట్లనే ఉన్నది. దేశం భూమండలం అంతా ఆయన పట్ల ఉన్నది. ఈయనేం చేస్తాడు? ఏం చేయలేడు ఆయన. మంచిది. పాలన ఎట్లా ఉంది? ఏం చెప్పుకుంటాం సార్ కదా, ఏం చెప్పుకున్నాం అది అంతా మనం లాభపడింది లేదు, నష్టపడింది లేదు. లాభం లేదు, నష్టం లేదు. మాకేముంటుందా? మాకేం బెనిఫిట్స్ ఉంటుంది అండి? మేము వైశ్యాసు ఫార్వర్డ్ కాస్ట్, మాకు గవర్నమెంట్ ఏం బెనిఫిట్స్ ఉంటాయి? నా వైట్ కార్డు, నా పెన్షన్ ఏం లేదు. ఆయన 2000 పెన్షన్ అని చెప్పి 4000 అన్నాడు. 4000 లేవు, 2000 లేవు, ఏవి గది లేవు. పెన్షన్ పెట్టుకుని అయితే పెట్టుకున్నాం అప్లికేషన్, కానీ ఇంతవరకు దాని మూమెంటే లేదు కదా. ఏదో అంతా ఇక చార్సోబీస్ ప్రామిస్ లేక అయిపోయినాం అంతే కదా. ఎందుకంటే దేనికైతే రాను 420 కాడు అనేది ఇంకా అదే లెక్కలు ఉన్నది అంత. నేను చెప్తున్నా కదా, ఎవరితో మనం లాభపడ్డది లేదు, ఎవరితో మనం నష్టపడ్డది లేదు.